నగరానికి ఏమైంది? అరే ఎవడ్రాయుడు మరీ ఓవర్ చేస్తున్నాడు. అన్నా సారీ అన్నా. బిస్కెట్ అరే ఏం తింటున్నాడు రా బిస్కెట్ కాలు మీద కాలేసుకొని. ఏం బ్రో బిస్కెట్ తినేది ఎప్పుడు చూడలే చల్. అన్న ఏం లేదన్నా. వీడబ్బా. హాయ్ అరుణ్. ఎవడ్రా ఈ డ్రై ఫ్రూట్ అనుకుంటున్నారా? ఇతని పేరు ట్రీట్ల సీన్ అండి. మన కథ వీడి గురించే. వీడు ఓ పెద్ద తిండి పిచ్చోడండి. ట్రీట్లంటే మనోడి ఇంటి పేరు అనుకుంటారేమోండి. కాదండి, మనోడికి ట్రీట్లంటే పిచ్చి. ప్రతి ఫ్రైడే ఏదో ఒక సాకు చెప్పి ఎవరో ఒకరిని ట్రీట్ కోసం బుక్ చేస్తూనే ఉంటాడు. ఇలా ఈ కంపెనీలో మనోడి ట్రీట్ల దాహానికి ఎందరో మహానుభావులు బలయ్యారు. అసలు మనోడి అరాచకాలు ఏ రేంజ్లో ఉంటాయో ఓసారి మీరో లుక్కేసుకోండి. ఎనీ కన్సర్న్స్? ఎక్స్పెక్ట్ చేశా. చేయించి కానీ ఇంకా అంటే ఆవు కాదు, సరిగా చెప్పాడు. ట్రీట్ దేనికి? కుండకే? ఇంటికే? దండవరా నాయనా. భయ్యా ఒకటి. అమ్మా వీడొస్తున్నాడేంటి? వీడిగా కనపడకూడదు. ఏమ్రా సాయి? అరే సీన్ భయ్యా. భయ్యా భయ్యాకు స్పెషల్ టీ. సార్ పైసలు? టీ ఎవరు చెప్పారు మీకు ఆర్డర్? ఈసారే ఆయన్నే అడుగు. కర్మరా నాయనా. ఏమ్రా ఎక్స్ట్రాల్ చేస్తున్నావు? భయ్యా ఇందా కోడ్లో ఏదో డౌట్ ఉందన్నావు కదా, నీ సంగతి చెప్తా. భయ్యా 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 ఇంకేమైనా కావాలా భయ్యా? సరే ఓ బిస్కెట్ చెప్పు. ఓర్ని అవునరా, నీ ఫ్రెషర్ ట్రీట్ ఏదిరా? భయ్యా చూశారుగా మనోడి అరాచకాలు. అన్నట్టు ఈరోజు ఫ్రైడే అండి. మరి ఈరోజు ఎవరు బుక్ అవ్వబోతున్నారో ఓసారి మీరే చూడండి. అబ్బా బాగా ఆకలేస్తుంది. ఫ్రైడే 11:30 అయిపోయింది. అసలు ఎవడన్నా బుక్ చేయాలి ఈరోజు. బాగా ఆకలేస్తుంది. అబ్బా బిర్యానీ. వీడిని ఎలాగన్నా బుక్ చేసి ట్రీట్ ఎలాగైనా లాగేయాలి ఈరోజు. ఫిక్స్. కిరణ్ ట్రీట్. ఏంటి మొన్నే కదరా మా కుక్క బర్త్డే ట్రీట్ తీసుకున్నావు? హే సరిగా కుక్క అవ్వలేదు అంటేనే కుక్కలకి కూడా బొక్కలు మిగిల్చకుండా తిన్నావు. హే, అది బోన్లెస్ బిర్యానీ భయ్యా. అసలు నీకు కొంచెమైనా సిగ్గుందే? అది ఎప్పుడో వదిలేసలే. హే కిరణ్, సూపర్ షర్ట్. హే. ఎక్కడ కొన్నారు? కోఆప్టెక్స్. ఓకే బాయ్. బాయ్. ఇంకేంటి సీను? అరే ఏం కాంప్లిమెంట్స్ కిరణ్. అసలు నీ షర్ట్ బాగుందని. నీ షర్టు, ఆ బాడీ, బాక్స్ బద్దలైపోయింది పో. అసలు ట్రీట్ ఇవ్వాల్సిందే. అసలు అంతేనంటావా? పక్కా ట్రీట్ ఇవ్వాల్సిందే. టీముకు కబురు పంపండి, ట్రీట్కు పోదాం. ట్రీటా? ఏంటి మళ్ళీ ట్రీటా? ఎప్పుడు? హా? ట్రీటా? నిరిసనిద పమగరిసా సరోజా సరో. చూడండి, ఫుల్ కుమ్మేయాలి. అసలు ఎవడూ మొహమాట పడొద్దు. ఫుల్ పాపం కుమ్మేయాలి. అండి, ఒక్కసారి కుదిలే అబ్బా. పాపం. ఏంటండి నువ్వు మరీను. ట్రీట్కి వచ్చిందే ఫుల్ గా తినడానికి. ఏంట్రా వీడు? ఓకే? అసలు ఎవడు మొహమాట పడొద్దు. మరీ full టూ మచ్ కుమ్మేయండి. చేస్తున్నారండి మీరు. కిరణ్ వదిలేదే లేదు. మొత్తం వాచిపోవాలి వాడికి ఈరోజు. కాటుకెట్టిన కళ్ళని చూస్తే కైటులాగా ఎగిరెను మనసే. అయ్య బాబోయ్.
సార్ బిల్. అబ్బో! ఓహోహో! సేట్ నేను గాదు. అక్కడ. ఏదిటి? అరే! అరెరే! వాలెట్ తేలేదు భయ్యా. హా? సరే రతన్ నువ్వు గట్టు. నా దగ్గర డబ్బులు లేవు. హ్మ్. నేనెప్పుడైనా వ్యాలెట్ తెచ్చానా? అయినా ఆడపిల్లతో బిల్ కట్టిస్తారా ఏంటి? మరంత పెద్ద బ్యాగ్ ఉన్నది దేనికండి? ఆ? ఆ? ఓరి నాయనో! వీటికి. ఏం చూస్తున్నారు? నేను కట్టండి. కట్టేస్తాను కిరణ్. నువ్వు ఆఫీస్‌కెళ్ళాక ఇచ్చేస్తావు గదా! ఆ షూర్ భయ్యా. నిజంగా ట్రాన్స్‌ఫర్ చేస్తావు గ్యారంటీ గదా! భయ్యా. ఇవ్వక చేస్తావా? ఎక్కడికెళ్తాడులే. ప్రామిస్? నీ మీద ప్రామిస్. ట్రాన్స్ఫర్ చేస్తా. ఏంటో నాకేదో తేడా కొడుతుంది. వారిని నిజంగానే కట్టేశాడు. కరెక్ట్‌గా 2 గంటల క్రితం ఏం జరిగిందో తెలిస్తే మనోడి పొట్ట పగలడం ఖాయం. హేయ్! నువ్వేంటి నీ ముసుకేంటి? నీకు తెలుసు కదా భయ్యా, ఇదే నా లాస్ట్ వీక్ అని. తెలుసు. వీడి సగం వెయిట్ నా ట్రీట్ల వల్లే వచ్చింది. నిజమే. ట్రీట్లు ఇవ్వలేక చచ్చిపోతున్నాను భయ్యా వీడికి. హ్మ్. హ్మ్. నువ్వు ముందు ఆ మూడ్ మార్చు. చూడలేక చస్తున్నావు. నీ బాడీకి ఆ మూడ్‌కి అస్సలు సెట్ అయ్యి సావట్లేదు. ఏం చేయాలి ఏదో భయ్యా? ఒకటి చేద్దాం అన్నాగా. గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ని అడవిలో పట్టుకోవాలనుకోవడం ఎంత పిచ్చితనమో, మన ట్రీట్లు సీను దగ్గర ట్రీట్ అడిగి తీసుకోవాలనుకోవడం అంతే పిచ్చితనం. కాబట్టి మనం పక్కా ప్లాన్ వేసి వీడి దగ్గర నుంచి ట్రీట్ లేపేయాలి. చూడు కిరణ్, నీ మానిటర్‌ని ఒక 45 డిగ్రీస్ తిప్పు. అందులో రకరకాల ఫుడ్ ఐటమ్స్ వాడికి కనిపించేటట్టు పెట్టు. అది చూసిన వాడు ఆకలితో రగిలిపోతాడు. ఏదోలా ప్లాన్ వేసి నీ దగ్గర నుంచి ట్రీట్ నొక్కేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. ఇదే టయానికి మనం అరేంజ్ చేసిన హరిణి ఆ దారిలో వస్తది. కిరణ్, నీ షర్ట్ చాలా బాగుంది అని అంటుంది. ఇది విన్నవాడు ఈ సాకుతో నీ దగ్గర నుంచి ట్రీట్ ఎలాగైనా లాగేయాలని ట్రీటు అని నీ వెనక పడతాడు. మనం ఎలాగో డిసైడెడ్ కాబట్టి వాడిని ట్రీట్‌కి తీసుకెళ్దాం. వాలెట్ మర్చిపోయామని చెప్పి బిల్లు వాడి చేతే కట్టిద్దాం. దూల తీరిపోవాలి ఏదోకి. అబ్బా! ఇన్ని రోజులకి వీడికి సరిగ్గా అయిందండి. అవునండి. చెప్తాను. బా అయింది వీడికి. అబ్బా! ఎంత హింస పెట్టాడండి అందరిని. లైఫ్‌లో ఫస్ట్ టైం నాతో బిల్లు కట్టించారు కదరా! మీ సంగతి పార్ట్ 2లో చూస్తా.